ఓ మీరు ఇక్కడున్నారా? ఏమ్మా జయ, సీతకు కూడా వేడి నేర్పుతున్నావా? అవును చిన్న. చూడమ్మా సీత, మా జయకి చదువు సంగీతం తప్ప ఇంటి గొడవ పట్టదు. చంద్ర సంగతి సరే సరే, వాడికి ఏ గొడవ పట్టదు. అమ్మా, ఇక ఈ ఇల్లు నీ సొంత ఇల్లు అనుకో. ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని నువ్వే తీర్చిదిద్దాలి. అలాగే. కాఫీ కావాలి. లేచి ముందు మొహం కడుకుంటే ఆ తర్వాత కాఫీ వస్తుంది. బాగా చెప్పావమ్మా. రైట్, గుడ్. నీవన్నా పాలు పొంగుతుంటే కళ్ళు కనపడుతుందా? వంటింట్లో బీడీలు కాలుస్తున్నావా? క్షమించండి అమ్మా. రోజు ఇంత అన్నం పారుస్తున్నావన్నమాట. ఇదే సంసారమా ధర్మసత్రమా? పొరపాటు అయిందమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. అమ్మగారు అమ్మగారు, మీరు ఈ పని చేయడమా? వెంకన్న, పూల మొక్కలకి ప్రతిరోజు నీళ్లు పోయాలని ఎన్నిసార్లు చెప్పాను? వస్తానే ఉన్నానమ్మా. అబద్ధాలు కూడానా? ఇదిగో, ఇంకొకసారి ఇలా చేసావంటే నౌకరీ కాస్త ఊడుతుందని చెప్పమ్మా. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందండి. 9 గంటల బండికి వెళ్తున్నా. శుభం నాయన. రే చూడరా, సూర్యాన్ని స్వశక్తితో పైకొచ్చాడు. త్వరలోనే పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు. కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్ యూ. ఇంకా సెలక్షన్స్ కాలేదు కదండి. నాకెందుకమ్మా, వాళ్ళకి తీసుకోరా. చదువు శూన్యమైన షోకులకేం తక్కువ లేదుగా. కానీ బాబు సూర్యం, మీ చెల్లాయి మా ఇంటికి వచ్చింది. పెరట్లో మొక్కలన్నీ పూలు పూస్తున్నాయి, ఇంట్లో మనుషుల నవ్వులు వినిపిస్తున్నాయి, ఇల్లంతా కళకళలాడుతుంది అనుకో. ఈ రూపాయి తీసుకెళ్లి కాఫీ తాగిరా. అయ్యగారు కోపడతారమ్మా. పర్వాలేదు, నేను చెప్తాగా. వస్తానండి. మంచిది బాబు, పద. డ్రైవర్ ఏడమ్మా? కాస్త పనుండి మార్కెట్ పంపించా. అరే, సూర్యాన్ని స్టేషన్ తీసుకెళ్ళాలి, టైం కూడా లేదు. పోనీ నేను డ్రాప్ చేస్తాను చిన్నాన్న. మీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? ఏ భయపడుతున్నారా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. పదండి. దర్జాగా వెనక్ సీట్లు ఎక్కుతున్నారే, నేనేం డ్రైవర్ని అనుకున్నారా? బాబు, మా జైతో ఎలా ప్రవర్తించినా ఇబ్బంది. ముందు సీట్లోనే కూర్చో. అరే, ఆ డోర్ సరిగ్గా పడలేదు. పడింది. ఏది, నన్ను చూడనివ్వండి. ఏమిటండి మరి అంత భయం? నేనే మిమ్మల్ని మింగేస్తానా? మీరు కష్టపడి మింగినా నేనంత తేలిగ్గా అడగలండి. ఏ రాయిలా అంత కఠినమైన వారా? కానీ అందమైన అమ్మాయి కనపడగానే చప్పగా కరిగిపోతారు, నోట మాటేనా రాకుండా. అంతేనా? కార్లో లగేజీ తీసుకుపెడుతున్నట్టుందే గాని లక్షణమైన అబ్బాయిని తీసుకుపెడుతున్నట్లేదు. ఆ మాటకొస్తే నేను కారులో వెళ్తున్నట్టు లేదు, ఒంటెద్దు బండి మీద వెళ్తున్నట్టు. అంటే నా డ్రైవింగ్ బాగాలేదంటారా? అయితే చూడండి. ఏమండి ఏమండి, నేను అట్లా అనలేదండి. కాస్త స్లోగా పోనివ్వండి ప్లీజ్. అరే మనుషులు, ఏమండి, నేను ట్రైనింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. మీ పుణ్యానికి హాస్పిటల్ వెళ్లకుండా ఉంటే అదే 10,000. ఏం తెలివండి, దూరంగా ఉన్నట్టే ఉండి నన్ను రెచ్చగొట్టి నా చేయి పట్టుకుంటారు. ట్రై చేయండి. ఏమండి, ఇంత తెలివైన వారై ఉండి ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తారేం రోజు? తెలివి గలవాడిని గనక నా హద్దులు తెలిసి ప్రవర్తిస్తున్నా. అంటే అంటే మీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. మీరెక్కడ, నేనెక్కడ. మీరక్కడ, నేనిక్కడ, ఇద్దరం ఒకటిగా ఒకే చోటున్నాం. కానీ జీవితంలో మన ఇద్దరికి చాలా దూరం. అలాగా? కావాలనుకుంటే దగ్గర కాలేరా? ఇప్పుడు కావాలని కలుపుకుంటే రేపు నిలుపుకోలేనప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. నన్ను ఇలాగే వదిలి. ఏమిటో మీ పిచ్చి. ఏమండి, స్టేషన్ వచ్చింది.
స్కూటర్ దారిలోనే ఆగిపోయింది. అడగాలి, దీని ఆరోగ్యానికి సరిపడదేమో సారు. నువ్వు మగాడిగా బాగా చేసి చూద్దాం. చూస్తావా చూస్తావా? మన చెయ్యి తగలగానే ఇంజన్ డండక 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 డండక. హా. ఈ గొట్టం ప్యాంట్లతో ఇదే ఇబ్బంది. వంగాలేం కూర్చోలేం. పెద్ద లక్షాధికారి అని చెప్తావు, పెద్ద స్కూటర్ నువ్వును. కారు బుక్ చేశానుగా, ఒక వారం రోజులు ఓపిక పట్టమని 2 నెలల నుంచి చెప్తున్నావు. అది కాదు సారు. హలో చిట్టి. హలో చంద్రం, సమయానికి వచ్చావు. ఏమిట్రా నీ కుంటిగురం ఆగిపోయిందా? కుంటిగుర్రం అవునులేవా, నీకు ఎగతాళిగానే ఉంటుంది పెద్ద. సరే గానీ ఇద్దరు కార్యక్రమం. మరి స్కూటర్ ఆ సైడ్ కాలంలో మారే 4000 ఇలా పడేస్తాను. చిట్టి, నాకు టైం లేదు, నేను కార్లో వెళ్తా. టాటా. సరు. తప్పుకో. Cheerio. అమ్మా, ఎవడ్రా నా భుజం మీద చేయిస్తాడు? ఆ వేసే చెయ్యేదో స్కూటర్ మీద వేయి. స్కూటర్ మీద వేయడానికి వచ్చానులే. అమ్మ నువ్వా శ్రీనివాసయ్యా? వస్తా. ఆగబోయ్ అబ్బాయి, అప్పు తీర్చి తీసుకెళ్ళు. ఇప్పుడెక్కడుంది, తర్వాత చూద్దాంలే. 6 మాసాలు చెప్తున్నావు, ఇచ్చి మరి కదలు. ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానయ్యా? ఇది తీసుకెళ్తాను. తీసుకెళ్తావా? ఓ. తీసుకెళ్తావా? ఓ. తీసుకెళ్ళవయ్యా. తొయ్ తొయ్. కుర్రాన్ని నేనే తొయ్, లేకపోతే ముసరాడి నువ్వేం దోస్తావయ్యా? నేను తొయ్యను. తాత తాత. సరు, నువ్వు ఒక లక్షాధికారంతో పుట్టవలసిందని. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను, కానీ ఏం చేయను, గుమస్తా కూతున్నాయి పుట్టాను. అయినా ఒక లక్షాధికారిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరో అతను? పెద్ద తెలియనట్టు మీ ఫ్రెండ్ చిట్టిబాబునే నేను పెళ్లి చేసుకునేది. వాడా లక్షాధికారా? ఏ ఎందుకు నవ్వుతున్నారు? నిజం చెప్తే బాధపడతావేమోనండి. వాడు చాలా పేదవాడు. ఏమంటున్నారు? నిజం సార్, వాడు పైసా కూడా లేని భిక్షాధికారి. అందినంత వరకు అప్పులు చేసి నీ దగ్గర లక్షాధికారిగా పోజు కొడుతున్నాడు. నా సూట్లు సైజ్ చేయించుకుని దర్జాగా వేసుకు తిరుగుతున్నాడు. మిస్టర్ చంద్ర, సాటి మిత్రుని గురించి తేలిగ్గా మాట్లాడడం, అవహేళన చేయడం అంత మంచి లక్షణం కాదు. దీన్నే జలసి అంటారు. జలసిగా సరు, నీ మీద జాలితోనే యథార్థాన్ని చెప్పాను. నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్చు, నిజం నీకే తెలుస్తుంది. సరే. చాలని కోడలు తామురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు కోడల 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 పచ్చి పాలల్లో నమిగాడేదమ్మ. చిట్టుబాబు గారిల్లా? ఇదే అమ్మ మా ఇల్లే. మీ ఇల్లా అంటే నువ్వు వాళ్ళ పని మనిషివా? ఏమో, నువ్వెంత డబ్బు గలదానం అయితే మాత్రం అంత హేళన కూడదు. పేడ చేసే వాళ్ళు ఎంత పని మనుషులు అవుతారా? ఏదో గొడ్డు బాధ ఉన్నాయి కనుక నాకు పిడకలు చేసుకుంటున్నాను తప్ప. పొరపాటైంది. ఇంతకి మీరెవరో? నేను ఆ చిట్టుబాబు తల్లి, నా పేరు మహంకాళి గారు. ఆహా, వస్తాను. అదేమిటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? నీ పేరు సరోజి కదమ్మా? నా పేరు మీకెలా తెలుసు? ఆ కథంతా మా అబ్బాయి చెప్పాడులే అమ్మా. పద లోపల పద. నేను వెళ్ళాలి. అయ్యో అదేమిటప్పా, పద లోపల పదమ్మా. పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు మీరు. ఈ కొంపలు నచ్చుతాయా? కూర్చోమ్మా. అదేమిటమ్మా నిటారుగా నిలబడిపోయావు? కూర్చోవమ్మా కోడల పిల్ల. నేను పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటానని మీకెవరు చెప్పారు? మా చిట్టుబాబే. మీ ఇద్దరు ప్రేమించుకున్నారటగా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. మీ నాన్న ఎంత పెద్ద జమీందారు అయితే మాత్రం ఒక్కగానొక్క బిడ్డవు నీ ముద్దు తెచ్చుకుండా ఏమిటా మొండిపట్టు? మా నాన్న జమీందారు కాదు. ఏమన్నావు? అవును, మామూలు గుమస్తా. ఆహా, అయితేలే. ఏమిటా జమీందారు బిడ్డను నా కొడుకును వల్ల వేసుకుంటారా? వల్ల వేసుకుంది నేను కాదు, నీ కొడుకు. లక్షాధికారి అని చెప్పి నన్ను మోసం చేశాడు. ఒట్టి నీచుడా. ఏమన్నావు? నా బిడ్డ నీచుడా? నీచుడా? నీచుడా?